అలాగే నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 గ్యాడ్జెట్స్. ఈ రోజు అయితే మీకు 5 ఆటోమేటిక్ ప్రొడక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ ప్రొడక్ట్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే, అమౌంట్ ఉందనో ఏదో ఆఫర్ ఉందని మాత్రం ఈ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొద్దు. మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఈ ప్రొడక్ట్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు. సో నేను సెట్ చేసిన ఆటోమేటిక్ ప్రొడక్ట్స్లో బడ్జెట్లో మనకి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్. సో నార్మల్గా మా ఇంట్లో ఆక్వేరియంస్ ఉంటాయి, లేకపోతే తాబేల్ని కానీ ఇలా పెంచుకుంటుంటారు కదా, టర్టిల్ని. సో ఇలాంటి వాటిని పెంచుకునే టైంలో కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళొచ్చు అనమాట. లైక్ ఏదైనా పని మీద కానీ అలా బయటికి వెళ్ళొచ్చు, లేదా ఊరు కూడా వెళ్ళొచ్చు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనం వాటికి ప్రాపర్గా టైంకి ఫీడ్ ఇవ్వలేకపోతుంది. సో అలాంటి వాటి కోసం ఈ పర్టికులర్ డివైస్ అయితే మనకి యూజ్ అవుతుంది. జస్ట్ మనం ఏదైతే ఆక్వేరియం ఉంటుందో సో ఆక్వేరియంకి ప్లేస్ చేస్తే చాలన్నమాట. సో ఇది పైన ఈ విధంగా సెట్ చేస్తాము. సెట్ చేసిన తర్వాత దాంట్లో మనం ఏదైతే టైం సెట్ చేస్తామో, మేబీ 12 అవర్స్ 24 అవర్స్ మీరు ఏదైతే టైం సెట్ చేస్తారో అది ఆటోమేటిక్గా ఆ టైంకి ఆన్ అవుతుంది. సో దీంట్లో మనకి బ్యాటరీస్ అనేవి ఉంటాయి. సో ఈ బ్యాటరీస్ వేసుకుంటే చాలు. సో ఆటోమేటిక్గా అది ఆ టైం రాగానే ఆన్ అయ్యి ఫీడ్ మనం ఎంత సెట్ చేసుకుంటామో అంత క్వాంటిటీ అనేది దాంట్లో డ్రాప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రాపర్గా టైంకి మన ఆక్వేరియంలో ఉన్న ఫిష్కి అయితే ఫిష్, లేదా టర్టల్కి మనం ఫీడింగ్ అయితే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి సెల్ఫ్ వాటరింగ్ పాట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పాట్ అనేది కనిపిస్తుంది కదా, పైన మనకి మొక్క ఉంది, దాని కింద కంటైనర్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు. దీంట్లో మనకి వాటర్ అనేది అయిపోతుంది అనమాట కొన్ని రోజులకి, లైక్ 3-4 డేస్కి డ్రై అయిపోతుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మనం దగ్గర ఉంటే వెంటనే పోసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ మనం ఏదైనా ఊరు వెళ్ళాము, లేకపోతే ప్రతిరోజు వాటర్ ఎలా ఉన్నాయి ఏంటని పట్టించుకోవడానికి టైం లేకపోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి యూజ్ అయ్యేదే ఈ వాటరింగ్ పాట్ అనమాట. సో ఇది మనకి 2 సెక్షన్స్ కింద రావడం జరుగుతుంది. పైన మనకి మొక్క ఉండేది, అదేవిధంగా దాని కింద వచ్చేసి మనకి వాటర్ పాట్ రావడం జరుగుతుంది. దానిలోంచి మనకి 2 థ్రెడ్స్ అయితే పైకి వెళ్తాయి అనమాట. సో దాంట్లో మనం వాటర్ పోస్తే ఒక 1 వీక్ వరకు సో మొక్కకి ఎంత వాటర్ అవసరం అంత వాటర్ అక్కడ నుంచి పీల్చుకొని మొక్క అనేది సర్వైవ్ అవుతుంది. సో మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎక్కువగా మనకి ఇంటీరియర్ ప్లాంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్గా అనుకుంటే కనుక అమెజాన్ అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 411 రూపాయలు. సో నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక వాటర్ ట్యాంక్ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఫుల్లీ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దీంట్లో మనకి 3 సెన్సార్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ 3 సెన్సార్స్ని మనం వాటర్ ట్యాంక్లో ప్లేస్ చేయాలి. సో ఇది ఎలా ప్లేస్ చేయాలి ఏంటంటే మీకు తెలియకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ని పిలవండి. వాళ్ళు ఆటోమేటిక్గా దాని మీద మాన్యువల్ చూసి చాలా ఈజీగా సెట్ చేసుకోగలుగుతారు. సో ఇది మనకి మెయిన్ సప్లైకి ఇవ్వాలన్నమాట. మన మోటార్ అయితే ఉంటే దాని మెయిన్ సప్లైకి ఇస్తే ఆటోమేటిక్గా ఇది ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గిపోతుందో, వాటర్ లెవెల్ తగ్గిపోయినా మోటార్ అనేది ఆన్ అవుతుంది. అదేవిధంగా వాటర్ లెవెల్ ఆ ట్యాంక్లో మనం పైన సెన్సార్ దాన్ని టచ్ అవగానే మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఎటువంటి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేస్ట్ కాదు, మనకి పవర్ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 599 రూపాయలు. ఇది కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఫోర్త్ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఆటోమేటిక్ పెట్ ఫీడర్. సో ఇందాక ఏ విధంగా అయితే మనం చేపలకి చూసామో, ఇక్కడ కూడా మనం పిల్లులను కానీ లేదా కుక్కల్ని కానీ పెంచుకున్నప్పుడు వాటికి టైం ఫీడ్ అనేది ఇవ్వాలి. సో మనం ఊరు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మన వర్క్లో ఉండి కూడా కొన్నిసార్లు మర్చిపోతుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1500 వరకు ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా చెప్పాలి, బట్ ఇది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. దీనికి ఎటువంటి రీఛార్జ్ కానీ బ్యాటరీస్ కానీ అవసరం లేదు. ఇది కేవలం గ్రావిటీ ద్వారా, అంటే మనకి కింద ఒక హోల్ ఉంటుందన్నమాట. పైన మనం ఏదైతే ఫీడ్ ఉంటుందో ఆ ఫీడ్ని దాంట్లో వేస్తాము. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన పెట్స్ అనేవి ఆ ఫీడ్ని తింటాయో, తినగానే అక్కడ లెవెల్ తగ్గుతుంది కదా, మళ్ళీ ఫీడ్ అనేది దాంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా వాటర్ ప్లస్ మనకి ఫీడ్ అనేది రెండు కూడా దీంట్లో ఫిల్ అవుతూ ఉంటాయి. సో మనం పట్టించుకోపోయినా ప్రాపర్గా ఆ పెట్ అయితే ఆ ఫీడ్ని తినేసి దానిపైన చూసుకుంటుంది, మన పని మనం చూసుకోవచ్చు. సో ఫైనల్లీ ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఒక ఆటోమేటిక్ సాకెట్ అనమాట. సో నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం, ఛార్జర్ని పెడతాము, స్విచ్ చేస్తాము, మన పనిలో మనం ఉంటాం. సో బ్యాటరీ ఫుల్ అయిపోద్ది. సో కొన్ని ఫోన్స్లో అయితే మనకి ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది, అన్ని ఫోన్స్లో అలా ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ అనేది డ్యామేజ్ అయిపోయి ఉబ్బిపోతుంది అనమాట. సో మన మొబైల్ యొక్క లైఫ్ కూడా తగ్గిపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కోసం కేవలం ఇది మన మొబైల్ డివైస్ కానీ కాదు, ఏదైనా సరే ఒక టైం వరకు ఆన్ అయ్యి తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి. సో అలాంటి వాటి కోసమే ఈ పర్టికులర్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్లో మనం ప్రాపర్గా టైంని సెట్ చేసుకోవచ్చు. అంటే 5 మినిట్స్ ఆన్లో ఉండాలా, 10 మినిట్స్ ఆన్లో ఉండాలా, 15 మినిట్స్ ఆన్లో ఉండాలా, మనం సెట్ చేసుకొని దానికి మనం పెట్టేసినట్టయితే కనుక వన్స్ ఆ టైం రీచ్ అవగానే ఇది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మనకి నచ్చిన టైంని దీంట్లో సెట్ చేసుకొని మనం దాని గురించి మర్చిపోయినా అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తుంది, మన డివైస్ అనేవి పాడవు. ఈ ప్రోడక్ట్ ప్రైస్ చేసి కేవలం మనకి 349 రూపాయలే. ఇప్పుడు నేను చూపెట్టిన 5 ప్రొడక్ట్స్ అన్ని మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటేనే ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి. అమౌంట్ ఉన్నాయని, ఆఫర్స్ ఉన్నాయని ఎటువంటి ప్రొడక్ట్స్ని అయితే పర్చేస్ చేయకండి. సో మీకు వీటిలో ఈ 5 ప్రొడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ నచ్చింది, మీకు యూస్ఫుల్గా అనిపించిన ప్రోడక్ట్ ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 గ్యాడ్జెట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.